హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా నెలల నుండి ఎదురు చూస్తున్న రైతు భరోసా, రైతు బంధు పథకాలకి సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మొత్తానికి రైతుల ఖాతాలలో రైతు భరోసా 8,000 కోట్ల రూపాయల నిధులు జమ అవుతున్నట్లుగా ఈరోజు మెసేజ్లు అయితే అందాయి. సో మొత్తానికి ఏ రోజున ఉదాహరణకి 10 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి, అలాగే 20 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాలకి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదట ఏ జిల్లాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతుంది, తర్వాత ఏ జిల్లాలలో ఈ నిధులు జమ కాబోతున్నాయి అనే అన్ని అంశాలపై చాలా క్లుప్తమైన సమాచారం ఈ ఒక్క వీడియోలోనే మనం తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూడండి, ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పాటవుతే 5,000 రూపాయల రైతు బంధుని రద్దు చేసి 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. సో అన్నట్టుగానే 7,500 రూపాయల రైతు భరోసాలో 6,000 రూపాయలుగా చేసి జనవరి 4వ తారీఖు నాడు ఒక ప్రకటనను విడుదల చేసిన ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 621 గ్రామాలలో 100కి 100% ఈ రైతు భరోసాతో పాటు అదనంగా 4 పథకాలను ప్రారంభిస్తూ నిధులను రేపు ఉదయం 27వ తారీఖు నాడు ఉదయం వారి ఖాతాలలోకి జమ చేయడానికి పూర్తి స్థాయి కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలియజేశారు. సో దీనికి సంబంధించి లోతైన పరిశీలన విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,20,00,000 ఎకరాలకు సుమారుగా ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయనుంది అనే అప్డేట్ తెలుస్తుంది. వీళ్ళందరిలో భాగంగా జనవరి 26వ తారీఖు నాడు ప్రభుత్వం 621 గ్రామాలలో ఈ 100% నిధులను విడుదల చేయనుందనే సమాచారం తెలుస్తుంది. ఇదే కాలక్రమేణా మార్చి 31వ తారీఖు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని 12,000 సుమారు గ్రామాలలో కూడా ఈ 4 స్కీమ్స్ అంటే, ఒకటి మొట్టమొదటిది సాగు భూమికి ఇచ్చేది 6,000 రూపాయల రైతు భరోసా, దీన్నే 12,000 రూపాయల రైతు భరోసాగా కూడా మనం చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసి కనీసం సాగు చేయడానికి భూమి లేని రైతులకు ఇచ్చే 6,000 రూపాయల ఆత్మీయ భరోసా. మూడో పథకం వచ్చేసి 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇది ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు లబ్ధిదారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది. నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీళ్ళకి సంబంధించిన ఇప్పటికే పూర్తి స్థాయి వివరాలను కూడా గ్రామ సభల ద్వారా వెల్లడించిన ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 4 స్కీములను ప్రారంభించబోతుంది. మొదటి ప్రాధాన్యత కింద 621 గ్రామాలను, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పూర్తి స్థాయిలో ఎంచుకొని ఆ 100% నిధులను విడుదల చేయడానికి సిద్ధపడింది. దీనికి సంబంధించిన వివరణనే ఇక్కడ చాలా స్పష్టంగా అయితే ఇచ్చారు. అయితే 26వ తారీఖు నాటికి పథకాలను ప్రారంభించినప్పటికీ ఈరోజు ఆదివారం కావడంతో నిధుల జమ కాకపోవచ్చని, అయితే సోమవారం ఉదయం నుండి లబ్ధిదారుల ఖాతాలో నిధుల జమ అయ్యేలా ఫోన్లకి మెసేజ్లు పంపబోతున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమాలకి సంబంధించిన ప్రారంభోత్సవాలకు సంబంధించి పాల్గొనబోతున్నారనే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు పథకాలు అనేవి ఈరోజు ప్రారంభం, అంటే రేపటి నుండి నిధులు ఖాతాలోకి రానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రారంభించబోతుంది. ఆ గ్రామాలకి సంబంధించిన లబ్ధిదారులకి వెంటనే 100కి 100% నిధులతో సహా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన పట్టాలను కూడా ప్రభుత్వం అందించబోతుందనే సమాచారం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇక సాగు భూములకు సంబంధించిన రైతు భరోసా విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో మొత్తానికి 22,500 కోట్ల రూపాయలను దాదాపుగా జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే 1 కుంటా నుండి సుమారుగా 2 ఎకరాలు 20 కుంటల వరకు నిధులు జమ కానున్నట్లుగా తెలుస్తున్నాయి. సో ఇప్పటికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోల ద్వారా మీకు సమాచారం తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.